మందు కొట్టించి ఏమంటే సంసోన్ని అప్పగించింది. అప్పగిస్తే ఆ వ్యక్తి యొక్క కళ్ళు పీకేశారంట. కళ్ళు పీకేయబడిన తరువాత అతను తీసుకొని వచ్చి పిండి రుబ్బిస్తా ఉన్నారంట. ఏది పట్టింది చూడండి. ఏ స్థితిలో ఉన్న సంసోను ఏ స్థితిలోకి వచ్చాడో చూడండి ప్రియమైన వాళ్ళరా. తన దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అభిషేకం అతనిలో క్రియ చేయడం ఏమంటే ప్రారంభించిన ఆ రోజుల్లో ఎలా ఉన్నది పరిస్థితి. రోజు రోజుకి తన ఏమంటే చిత్తం, తన కోరిక, తన ఆలోచనలు, తన ఆశలు నెరవేర్చుకోవాలని ఎంతగా దిగజారిపోయి ఆ వ్యక్తి ఏ స్థితిలోకి వచ్చాడో గమనించండి ప్రియమైన వాళ్ళు. ఎంత దయనీయమైన పరిస్థితులు దిగజారిపోయాడు గమనించండి. శత్రువులు తినేదానికి పిండి రుబ్బుతున్నాడంట. ఆ పరిస్థితులలో అందరూ గుళ్ళో చేరి రే సంసోన్ని తీసుకురాపోనరా అన్నాడు. ఎందుకయ్యా ఇప్పుడు వాడు మనం సంతోషంగా ఉన్నాం కదా, ఆనందంగా ఉన్నాం కదా అంటే లేదు వాడిని ఇక్కడికి రావాలి, వాడిని ఇప్పుడెట్ట వదిలిపెడతాం, ఇంకా అపహాస్యం చేయాలి కదా, ఇంకా ఎగతాలు చేయాలి కదా అని సంసోన్ని తీసుకొని వచ్చి ఆ గుడి సెంటర్లో పెట్టి అందరూ చుట్టూరు చేరి అందరూ అతన్ని హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాలు చేస్తున్నారు. నవ్వులు పాలైపోయింది తన జీవితం. అర్థమవుతుందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, అతగాడు దేవుడిచ్చిన వాటిని తన కోసం ఉపయోగించుకోవాలని ఎంతగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఏ దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు గమనించండి. అప్పుడు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తా ఉండే ఏమని తెలిసిన, ఈసారి మాత్రమే చెప్పండి అమ్మ చూడండి 16:20 చదవండి మరలా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు బలపరచమంటున్నాడు? బలాన్ని పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న కృపని పోగొట్టుకున్నాడు. పొందిన ఆ కృపని వ్యర్థం చేసుకున్న ఆ పరిస్థితులకు వెళ్ళిపోయి ఇప్పుడు అంటాడు ఈసారి మాత్రమే నన్ను బలపరచు. సరేరా నేను బలపరుస్తా, ఏం చేస్తావు? మరలా అమ్మాయిల చుట్టూ తిరుగుతావా? మరలా ఇంకొకరు చూసుకుంటావా? మరలా నీ ఆశలు, మరలా నీ ఇచ్చలు, మరలా నీ కోరికలు నెరవేర్చుకునే దానికి బయలుదేరుతావా అని అంటే, లేదయ్యా ఇక పని చేయనయ్యా. ఏం చేస్తావు? ఆ మాట ఉండే ఇక్కడ, ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుంటాను. ఫిలిష్తీయులను దండించి ఒక్కమారే పగ తీర్చుకుంటాను. ఇందుకే కదా ఇతను ఏర్పరచుకున్న దేవుడు. మీరు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 3వ వచనం చూడండి, 14:3. 4వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో, ఒక ఆశతో అతగాన్ని తల్లి గర్భంలో పడవేస్తే ఆ తల్లి గర్భంలో పెరిగి పెద్దవాడై తర్వాత ఈ లోకానికి వచ్చి పెద్దవాడైతే దేవుడు ఆశీర్వాదం పొందుకొని ఘనపరచబడి హెచ్చించబడి అభిషేకం పొందుకొని నడిపించబడుతూ ఉంటే దేవుని చిత్తం నెరవేర్చకుండా, దేవుని ఆశ నెరవేర్చకుండా, దేవుని కోరిక నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమై ఉంది అనేది నెరవేర్చకుండా అతగాడు నడిపించబడ్డాడు. కాబట్టి శత్రువుల చేతిలో చిక్కి శత్రువుల చేత హేళన చేయబడుతున్నాడు, అపహాస్యం చేయబడుతున్నాడు, నవ్వులు పాలైపోయి అతగాడి జీవితం. ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడో అప్పుడు అంటాడు ఈసారి మాత్రమే నన్ను బలపరుచయ్యా. ఎందుకురా? ఫిలిష్తీయులను దండిస్తాను, ఒక్కసారే
పగ తీర్చుకుంటానయ్యా, ఒక్కసారి పగ తీర్చు. నిజమేనా అయ్యా, నిజమేనా, ఈసారి మాత్రం నన్ను బలపరచాయంటే దేవుడు బలపరిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ 2 స్తంభాలు పట్టుకొని ఒక్కసారికి ఇట్లా లాగితే మొత్తం కూలిపోతే ఇతగాడు జీవితంలో చంపిన వారి కంటే ఆ రోజును చంపిన వారి లెక్క ఎక్కువైందంటే ప్రియమైన వారు ఒకసారి గమనించండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలిగితే దేవుడు ఏమంటే నీకైనా నాకైనా ఎవరికైనా సరే అర్థమవుతుందా, శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, తర్వాత అభిషేకం ఇస్తాడు, కృపను కూడా కుమ్మరిస్తాడు, సామర్థ్యం కూడా ఇస్తాడు. బైబిల్ రాయబడి ఉంది కదా, ఎవని సామర్థ్యము చొప్పున ఉంది కదా, సామర్థ్యం కూడా ఇస్తాడు. శక్తిని, బలము, అభిషేకాన్ని, సామర్థ్యాన్ని, కృప వరాలను కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు వీటిని పట్టుకొని వీటిని చూసుకుంటా ఏమంటే దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం మర్చిపోయామనుకో, ఒక రోజున మూతిపళ్ళు రాలుతాయో, కాలు ఇరుగుద్దు, లేకపోతే ఇంకోటి ఇరుగుద్దు, ఏం జరుగుద్దు మనకు తెలియదు. అర్థమవుతుందా? ఎర్రగొట్టి మంచంలో కూర్చోబెడతాడు. ఎందుకు తెలుసునా? ఆయన చిత్తం నువ్వు చేయగలిగేటట్లుగా, ఆయన ఆశ నువ్వు చేయగలిగేటట్లుగా, ఆయన సంకల్పం నువ్వు చేయగలిగేటట్లుగా ఏమైనా చేస్తాడు ఆయన. ఎందుకు తెలుసునా? ఆయనను పుట్టించిన, నిన్ను ఏర్పరచుకున్న, నిన్ను పిలిచిన, ఏమంటే నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశం నెరవేర్చబడగలిగేటట్లుగా ఆయన ఏ విధంగా చేత నేను దారిలోకి తీసుకొస్తాడు. బైబిల్లో ఉంది కదా, నాకు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, ఇప్పుడు నేను దీనుడనై మౌనంగా ఉన్నాను అంటాడు దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని ఎప్పుడు ఆయన ఏది ఇచ్చినా సరే దేవుని కొరకు ఉపయోగించాలి. కానీ దేవుని పని జరగగలిగేటట్లుగా, దేవుని సేవ జరగగలిగేటట్లుగా, దేవుని చిత్తం జరగగలిగేటట్లుగా మనం ఉపయోగించాలి. కానీ నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా, నువ్వు ఆలోచన చేసినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా ఏమంటే ఆ తర్వాత నువ్వు ముందుకు అడుగు వేస్తే జరిగే దారుణాలు నీ ఊహకు కూడా అందవు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలిసినా, దేవుని చిత్తం నేను చెయ్యాలి, దేవుని ఆలోచన నేను జరిగించాలి, దేవుని కోరిక నేను నెరవేర్చాలి, దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం ఏంటి, నన్ను కోరుకున్న ఆ కోరికలో ఉన్న ఆయన మనస్తత్వం ఏమిటి అని ఎరిగి నడిపించబడే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే అందరినీ జ్ఞాపకం చేసుకోడు ఆయన. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకునే దాంట్లో నీ మనసు ఏంటి, ఆయన మనసుతో కలిసిందా, నీ ఉద్దేశం ఆయన ఉద్దేశంతో కలిసిందా, నీ నోటితో నువ్వు చేసే ఆ ప్రార్థన లేదా నువ్వు ఆశపడుతున్న ఆశ ఆయన ఆశతో కలిసిందా, ఆయన చిత్తం నెరవేరాలని నువ్వు అనుకుంటా ఉంటే నిన్ను ఆయన బలపరుస్తాడు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్న అది అభిషేకమైన, నువ్వు పోగొట్టుకున్న యథార్థత అయినా, నమ్మకత్వమైనా, ఏమంటే నువ్వు వ్యక్తిగత జీవితంలో నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధతనైనా, పోగొట్టుకున్న ఆ బలమైన సామర్థ్యమైనా సరే మరలా నా యేసయ్య దయచేయును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్న ఏదైనా ఆయన ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఎందుకు తెలుసునా? ఆయన చిత్తం నువ్వు నెరవేరుస్తావు అని కోరిక కలిగి, అందుకని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. మనిషి అన్న తర్వాత యేసు ప్రభువుని నమ్మిన తరువాత జీవితం ఉంటుంది, యేసు ప్రభువుని నమ్మక మునుపు జీవితము ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మక మునుపు ఉన్న జీవితం ఉంది కాదనట్ల, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా అదే జీవితంలో నడిపించబడాలని నువ్వు ఆశపడతా ఉంటే ఏమంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుడు చూస్తా ఊరుకుంటాడా? అది గమనించిన మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు కాదు, ఏ రోజుకైనా సరే నా జీవితంలో దేవుని ఆశ, దేవుని సంకల్పం, దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని ఎంతగా తహతహలాడుతూ ఉంటావో, ఎంతగా ఏమన్నా ఆశపడతా ఉంటావో అంతగా నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. ఆయన జ్ఞాపకాలు తప్పకుండా నీ ఉండువు గాక, నీ కుటుంబం ఉండును గాక. హల్లెలూయా. దాన్ని మనం ఆలోచన చేసుకునే స్థితిలోకి రావాలి. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది చూడండి, తెలుసుకున్న తరువాత కూడా, ఎరిగిన తరువాత కూడా, గ్రహించిన తరువాత కూడా అలాగే నడిపించబడతా ఉంటారు. అదే దేవుని చిత్తం ఇది కదా,
నా పట్ల, దేవుని ఆలోచన ఇది కదా నా పట్ల. మా అమ్మ పుట్టినప్పుడే చెప్పింది కదా, నాకు చెప్పింది కదా. మా నాన్నగారు పుట్టినప్పుడు నాకు చెప్పారు కదా. పెరిగి పెద్ద అవుతూ ఉండగా నాకు ఒక అవగాహన వచ్చినప్పుడు నాకు నేర్పారు కదా, నాకు తెలియజేశారు కదా. అలా నేను బ్రతకకుండా ఇలా నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను అన్న ఆలోచన పొరపాటు కూడా రాదన్నమాట కొంతమందికి. అర్థమవుతుందా? కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఏమని, ఒరే నువ్వు పుట్టక మునిపే నేను దేవునికి నిన్ను ప్రతిష్ఠించాను, పుట్టిన తర్వాత అనారోగ్యం పాలైతే అప్పుడు నేను నిన్ను ప్రభువుకి ప్రతిష్ఠించాను, కనుక నువ్వు బ్రతికావు, బట్ట కడుతూ ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నావు, ఈ రోజు వరకు మరలా నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగలేదురా, హాస్పిటల్ కూడా చూడలేదురా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? దేవుని ఆలోచన నీ పట్ల ఏమై ఉంది, దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉంది అని నువ్వు గుర్తెరగకుండా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని నడిపించబడ్డావు అనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? అప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? దాన్ని ఆలోచన చేసుకుందరుగాక. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటారయ్య అంటే, దేవుని చిత్తం దేవుని ఆలోచన నేను చెయ్యాలి అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని నడిపించబడతావో, ఏమంటే సంసోన్లో పొరపాటు జరగలేదని నేను చెప్పడంలే, సంసోన్లో పొరపాటు జరిగింది. తిరగకూడదు తిరుగులు తిరిగాడు, పోకూడదు చోటుకు పోయాడు. అర్థమవుతుందా? పొరపాటు జరగలేదని లేదు, అక్కడ జరిగింది కాదనట్లే. ఎప్పుడైతే అతగాడి జీవితం మరలా ఏమంటే నేను దేవుని చిత్తం చేయాలని ఆశపడ్డాడో అప్పుడు దేవుడు బలపరిచాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి నేను పగ తీర్చుకుంటానయ్యా అంటే దేవుడు అతన్ని గణపరిచాడు, దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, బలపరిచాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఆ సంసోను క్రొత్త నిబంధనలో ఆయన గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎవరి జాబితాలో ఆయన పేరు రాయబడిందో చూడండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, చాలు. అక్కడ ఎవరి పేరు చెప్పండి, ఉందా? ఏ లిస్టులో ఉంది ఆయన పేరు? విశ్వాస వీరుల జాబితాలో ఉంది, విశ్వాస వీరుల పట్టికలో ఉంది. అర్థమవుతుందా? అలాగే అతని జీవితం నడిపించబడి ఉంటే విశ్వాస వీరుల పట్టికలో వచ్చేవాడు కాదు, జయించిన వారి ఏమంటే పట్టికలో ఉండేది కాదు అతని పేరు. అతగాని జీవితం అలాగే నడిపించబడి ఉంటే ఏమైపోయింది, ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఏమంటే వెళ్ళిపోయేవాళ్ళేమో. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే తన వ్యక్తిగత జీవితంలో దేవుని కోరికనే నెరవేర్చాలని ఆశపడ్డాడో అప్పుడు దేవుడు బలపరిస్తే ఆ బలాన్ని పొందుకొని అభిషేకాన్ని మరలా పొందుకొని ఎప్పుడైతే ఫిలిస్తీయులు ఒక్కసారిగా చంపేసేసాడో అతడు జయించిన వారి జాబితాలో లేదా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినట్లుగా మనం గమనించగలుగుతానే ఉన్నాం. హల్లెలూయా. మన జీవితం కూడా ప్రియమైన వాళ్ళరా లోటుపాట్లు ఉంటాయి, లేవని కదా నేను అనేది. లోటుపాట్లు ఉన్నాయి కదా అని ఏమంటే అలాగే బ్రతకమని కాదు, మరలా దేవుని దగ్గరికి వచ్చి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగలగాలి. ఎప్పుడు అనగలుగుతావు అంటే నీ మనసులో ఒక తీర్మానం ఉండగలగాలి. ఇక నా చిత్తం కాకుండా, నా కోరికలు కాకుండా, నా ఆశలు కాకుండా దేవుని చిత్తం, దేవుని ఆశ, దేవుని కోరికలే నేను నెరవేరుస్తాను అనే ఒక తీర్మానం ఉండగలిగితే ఆయన ఏం చేస్తారంటే వెంటనే నిన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచును గాక. హల్లెలూయా. ఆ తరువాత రోజులు గడవగా నీ వ్యక్తిగత జీవితం ఎక్కడుంటుందయ్య అంటే విశ్వాస వీరుల జాబితాలో ఉండును గాక. జయించిన వారే జాబితాలో నీ పేరుంటుంది. పాట పాడినంత మాత్రాన పేరేమి ఉండదు. అర్థమవుతుందా? మన మినిస్ట్రీ పాటలే ఉన్నాయి కదా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడిపించుచుండగా అనే పాటలు ఉన్నాయి కదా. అవి నీలో అది లేకుండా పాట పడితే ఏం ప్రయోజనం? అర్థమవుతుందా?
ఆ స్థితిలోనికి నువ్వు వస్తే నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా బలపరుస్తాడు. నీ తీసుకొచ్చే విశ్వాస వీరుల జాబితాలో పెడతాడు. తర్వాత జయించిన వారి ఆ పట్టికలో నీ పేరు ఉండగలిగేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు చూపును గాక. దావీదు కూడా చూడండి ప్రియమైన మరలరా, తన భార్యని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోకుండా ఏమీ లేడు. అంతా పోగొట్టుకున్నా వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, పోగొట్టుకున్న వాటన్నిటిని ఏం చేసుకున్నాడు? ఆయన తిరిగి పొందుకున్నాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం. తెలిసిందే కదా. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం. త్వరగా రెఫరెన్స్ చెప్పండి. చెప్పొచ్చు కదా. ఏంటి గట్టిగా చదవండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని, అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని తిరిగి పొందుకున్నాడు. దోచుకొని పోయిన సమస్తం తిరిగి పొందుకున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, నీ శక్తిని పోగొట్టుకున్నావా, ప్రార్థన అనుభవం పోగొట్టుకున్నావా, బలం పోగొట్టుకున్నావా, అభిషేకాన్ని పోగొట్టుకున్నావా, దేవుని సన్నిధిలో గోజారి అనుభవం అది పోగొట్టుకున్నావా, ఏమైతే నువ్వు పోగొట్టుకున్నావో నువ్వు తిరిగి పొందుకొని ఏమన్నా నడిపించబడే అనుభవంలో నీ పేరు ఎక్కడికి పోతుందయ్యా అని అంటే, జయించిన వారి పట్టికలో వెళ్ళునుగాక, జయించిన వారి పట్టికలో నీ పేరు కనిపించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాస వీరుల ఆ పట్టికలో నీ పేరు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అర్థమవుతుందా? ఇక పోగొట్టుకున్నాను కదా, ఇక మరలా ఎక్కడ పొందుకుంటానులే, అంత కష్టం నేను ఎక్కడ పడడానులే, దేవుని దగ్గర కోజాడడం దేనికి, దేవుని దగ్గర ఏడవడం దేనికి, దేవుని దగ్గర బతిమాడుకోవడం దేనికి, ఏదో జరిగిపోద్దిగా, ఏదో జరిగిపోతానే ఉందిగా, చప్పట్లు కొడతానే ఉన్నాను కదా, పాటలు పాడుతూనే ఉన్నాను కదా, ఆరాధన కూడా చేస్తున్నాను కదా, కాను కూడా ఇస్తున్నాను కదా అన్న ఆస్థితిలో ఉంటే జరిగిపోతుంది. అయితే విశ్వాస వీరుల పట్టికలో చెప్పండి, జయించిన వారి పట్టికలో నువ్వు రావు, నీ పేరు అక్కడ ఉండదు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదురుగాక. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, పొరపాటు ఉంది, జరిగినా సరే అలా ఉన్నా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. రెండో మాట చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం. అందరు తీయండి. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొనుము. చాలు, తలపైకెత్తండి. ఈ సందర్భం మనకి ఇంచుమించుగా బాగా పరిచయం. ఆ సందర్భం గమనిస్తే ప్రియమైన వాళ్ళరు, ఒకే ఇంట్లో ముగ్గురు ఉన్నారు. 2 ఆడవాళ్ళు, ఒక మగ ఆయన ఉన్నాడు. జీవితం సాఫీగా జరిగిపోతుందిలే అనుకున్నాడు ఆయన. ఇంట్లో జరిగే సంగతులు ఆయనకి తెలియదు, అవునా కదా? ఇంట్లో జరిగే సంగతులు ఆయనకి తెలియదు. ఇద్దరు కొట్లాడుకోవడం, ఇద్దరు గొడవలు పెట్టుకోవడం, ఇద్దరు ఒకరొకరు చూసి మాట్లాడుకోవడం తెలీదు. అర్థమవుతుందా? ఆ పరిస్థితుల్లో మీరు చూడండి, ఆ దేవుని సన్నిధికి ఆమె వెళ్ళి ఆమె అంటున్న మాట ఏంటంటే, నా శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకో అంటది. నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో. మనం అడుగుదాం, అన్నా నీకేం శ్రమ వచ్చింది అని. తినేదానికి లేదా? అయ్యా ఉందయ్యా. మంచి బట్టలు లేవా? అయ్యా ఉన్నాయ్యా. నివాసం లేదా? అయ్యా ఉందయ్యా. మరి భర్త ఏమైనా నిన్ను మాట్లాడుతున్నానా? లేదయ్యా. నా మీద ప్రేమ కలిగిన భర్త, మంచి భర్త అయ్యా. నీకు దీవెన ఉందా లేదా? ఉందయ్యా. ఆశీర్వాదం ఉందా? ఉందయ్యా. మరి అన్నీ ఉన్నాయి, నీకేంటి శ్రమ, నీకేంటి బాధ అని అంటే ఆమె ఏమంటా తెలుసునా? ఇదిగో
నా ఇంట్లో ఉందే, ఇది నన్ను నిందిస్తుందయ్యా, ఇది నన్ను చెప్పండి నిందిస్తుందా, ఈ మనిషి నన్ను నిందిస్తుందయ్యా. ఏమని? గొడ్రాలా గొడ్రాలా గొడ్రాలా, ఇదే మాట, పొద్దున అదే మాట, మధ్యాహ్నం అదే మాట, సాయంత్రం అదే మాట, రాత్రికి అదే మాట, ఇక తెల్లారి ఇక ఇదే పని అయ్యా, గొడ్రాలా 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 అంటుంది. అదే నా శ్రమ, అదే నా బాధ, అదే నా పరిస్థితి అని ఆమె చెప్పడం మనం గమనించగలుగుతాను. వాస్తవంగా మీరు చూడండి, హన్నా తనకు గర్భఫలము లేదని ఎప్పుడు ఎక్కడ బాధపడలా. అన్ని సంవత్సరాలు అయినా ఇంకొక ఆమెను చేసుకుని పిల్లల్ని కన్నా నాకు పిల్లలు లేరనే బాధ ఆమెలో ఏమాత్రం లేదు, ఏమాత్రం లేదు ఆమెలో. అర్థమవుతుందే? అదేదో అంటారు చూడండి, అదేదో సామెత ఉంది కదా, భర్త కొట్టినందుకు కాదంట కానీ చెప్పండి పక్కింటామా చూసి నవ్వినందుకంట బాధ. ఇప్పుడు ఈమెకి లేదు బాధ. వాస్తవంగా అయితే నాకు సంతానం కలిగిన బాధే లేదు, లేదన్న బాధ లేదు, కలగలన్న బాధ కూడా లేదు ఆమెకి. సాఫీకి జరిగిపోతాను, సంసారం సాఫీకి జరిగిపోతానే ఉంది. మరి ఏంటి నీ శ్రమ అంటే, ఇదిగో ఈ మనిషి నన్ను నిందిస్తూ ఉంది, ఈ మనిషి నన్ను నిందిస్తూ ఉంది అని అంటది ఆ మనిషి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? రోజును చూడండి, కుటుంబంలో అన్నీ ఉంటాయి. తినేదానికి ఉంటుంది, కట్టుకునేదానికి ఉంటుంది, ఉండేదానికి ఉంటుంది, ఇంకా నలుగురికి పెట్టేదానికి ఉంటుంది. ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, ఘనత ఉంది, హెచ్చింపు ఉంది. రోజు 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 సంపాదిస్తూ ఉంటే సంపాదన తీసుకొచ్చి భార్యకి ఇస్తూ ఉంటే ఆ భార్య తీసుకొని ఏమండి లెక్క పెట్టి లోపల పెడతానే ఉంటుంది. అర్థమవుతుందా? అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత మనం గమనిస్తే ఓ ప్రక్క శ్రమను చూసి నా శ్రమను చూడయ్యా, నా శ్రమను చూడయ్యా, నా శ్రమను చూడయ్యా అంటే, ఏమమ్మా నీ శ్రమ అంటే, పక్కింటోళ్ళు నిందిస్తూ ఉన్నారు, ఎదురింటోళ్ళు నోటికొచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, లేని పని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు అని ఈ రోజున బాధపడే వాళ్ళు ఎంతమంది లేరండి? ఎదుటింటోళ్ళు నిందిస్తే, పక్కింటోళ్ళు నిందిస్తే, తెలిసిన వారు అయిన వారు ఏమన్నా అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ళు తోబుట్టువులు నిందిస్తే ఆ నిందలకి ఏమండి భరింపలేని భారముతో ముందుకు కొనసాగే ఎంతమంది లేరు? ఎవరికి చెప్పుకోలేని సమస్యతో, ఎవరికి చెప్పుకోలేని ఆ బాధ భరిస్తూ భరిస్తూ వెళ్ళగలిగే ఎంతమంది లేరు? అర్థమవుతుందా? కొంతమంది ఏమో చెప్పుకునే ఉంటారు, కొంతమంది ఏమో చెప్పుకొనని వాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, నిందని ఎవరు భరించలేరు, అవమానాన్ని ఎవరో భరించలేరు. అప్పుడప్పుడు మనం వింటా ఉండదు, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా అని మాట్లాడతారు కొంతమంది. అర్థమవుతుందా? నేను చేసింది నువ్వు చూసావా, నేను మాట్లాడింది నువ్వు విన్నావా, అదే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ప్రేమ నిందని ఎవరు భరించలేరు, సామాన్యంగా భరించలేరు. అదే స్థితిలో ఇప్పుడు హన్నా కూడా వచ్చింది, నిందను భరించలేకపోతా ఉంది. నిందను భరించలేక మందిరానికి వెళ్ళి, అయ్యా నాకైతే వద్దయ్యా, నిందను తొలగించి ఒక్క మగపిల్లని ఇచ్చేసాయి, నాకొద్దు, తీసుకొచ్చి నీ మందిరంలో ఇచ్చేస్తా, నాకు అవసరం లే, ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఆమె వెళ్ళి నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ప్రభు సన్నిధిలో చేసిందో మీరు చూడండి, 19 వచ్చింది చూడండి. తరువాత ఉదయమందు వేగిరిమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీని అడిగితినని వానికి హల్లెలూయా చెప్దామందను, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమె శ్రమను చూచి ఆ నిందల్లో నుంచి, అవమానములో నుంచి ఏమండి గొప్ప విడుదల కలుగు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నింద, అవమానం నువ్వు భరించలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నా దేవుడు నిన్ను చూస్తా ఉండేవాడే కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. హల్లెలూయా. నీ నిందల్లో ఆయన జ్ఞాపకం చేసుకును గాక, నీ అవమానంలో ఆయన జ్ఞాపకం చేసుకును గాక,
నీ వ్యక్తిగత జీవితంలో శ్రమల మధ్యలో నీ జీవితం నడిపించబడుతూ ఉన్నప్పుడు నా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. నువ్వు శ్రమల్లో ఉన్నావు కదా, అనుభవించు అనేవాడు కానే కాదు. నువ్వు బాధల్లో ఉన్నావు కదా, అనుభవించు అనేవాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నిశ్చయముగా నా దేవుడు గొప్ప కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట ఏం తెలుసునా? నీ నిందకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నా యేసయ్య దయచేయును గాక. విశ్వసించి నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయును గాక. నీ నిందకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నా ప్రభు కలుగు చేయును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం గట్టిగా. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఏమయ్యారంట? ఎప్పుడు? వారు శ్రమ పెట్టిన కొలది. నీ వ్యక్తిగత జీవితంలో శ్రమలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఎంతగా అయితే నిన్ను శ్రమ పెడతా ఉన్నారో, ఎంతగా అయితే నిన్ను బాధిస్తూ ఉన్నారో, ఏమంటే నీ వ్యక్తిగత జీవితంలో విస్తరించి ప్రబలుదురుగాక. అంతకంటే ఎక్కువగా విస్తరించి ప్రబలుదురుగాక. హల్లెలూయా. ఆ స్థితిని నీ జీవితంలో గుర్తెరగాలని ప్రభు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. మీరు ఆదికాండం కూడా తీయండి, 41:52 చూడండి. 42:51 తీసారా? 42:52, 41:52. తరువాత అతడు, అందరు చదవండి ఆ మాట, అందరూ అనండి, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అనండి. అందరూ అనండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. నిశ్చయముగా ప్రియమైన వాళ్ళరా, ఏ బాధతో, ఏ నిందతో, ఏ అవమానంతో నీ వ్యక్తిగత జీవితంలో బాధపడుతూ ఉన్నావో, నా దేవుడు నిశ్చయముగా నీకు బాధ కలిగిన ఆ చోటే నా దేవుడు నిన్ను ఘనపరచును గాక, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. నా దేవుడు నిశ్చయముగా నీ బాధ మరిచిపోయేటట్లుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినవృత్తాంతాల 1వ పుస్తకం తీయండి, 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. దినవృత్తాంతముల 1వ పుస్తకం 4వ అధ్యాయం 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి. బాగా గమనించండి ఆ మాట. వాళ్ళ తల్లి వేదన పడి కన్నదని యబ్బేజు అని పేరు పెట్టింది. అందరూ వేదన పుత్రుడు, వేదన పుత్రుడు, వేదన పుత్రుడిని పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు అతని జీవితంలో చేసిన కార్యం ఏంటంటే తన సహోదరుల కంటే ఘనత పొందగలిగేటట్లుగా చేశాడు. కనుక ఈ మాటలు ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు నెరవేర్చును గాక. మీ తోటి వారి కంటే నా దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, సేవను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, విస్తరించి ప్రబలేటట్లుగా యేసు నామములో నా తండ్రి కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26:13 కూడా చూడండి. ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు, ఆ మాట చూడండి, మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా. హల్లెలూయా. ఆ మాటలు మనం గుర్తెరగల